హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు మార్నింగ్ రొటీన్ చూపించబోతున్నాను. నేను మార్నింగ్ 1 అవర్ వాక్ చేసి వచ్చి తర్వాత ఏమేమి పనులు చేసుకుంటానో మీకు ఈరోజు లాగ్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు గిన్నెలన్నీ కడుక్కోవడం అయిపోయింది. నేను వంటింటి కట్టంతా క్లీన్గా తుడుచుకునేస్తాను. తుడుచుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుందాము. మీకు ఎవరికైనా మోటివేషన్గా ఉంటుందని ఈ వీడియో పెడుతున్నాను. ఎప్పుడు వంటలంటే మీకు కూడా బోర్గా ఉంటుంది కదా. మీకు ఇలాంటి వీడియోలు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో చెప్పండి, మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ముందు ముందు చాలా చూపిస్తాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందాము. బెండకాయలని ఆల్రెడీ నేను కడిగి పెట్టేసాను. బెండకాయల వాటర్ అంతా పోతే బెండకాయలు తరిగేటప్పుడు జిగురు లేకుండా బాగా ఉంటుంది. బెండకాయలు కూడా ఆరిపోయినాయి. ఇప్పుడు బెండకాయలని తరుక్కొని నేను ఈరోజు దహీ బెండి చేస్తున్నాను. అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. అలాగే అందులోకి చపాతీలు చేసుకుందాము. చూడండి, వంటింట్లో అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకుందాము. నేను గిన్నెలు కడిగాక ముందే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసింటి. బట్టలు కూడా వాష్ అయిపోయినాయి. అవన్నీ తీసి ఆరేసేస్తాను. ఇలా ఒక్కొక్క పని చేసుకుంటూ పోతే అయిపోతుంది త్వరగా. బట్టలన్నీ వాష్ అయిపోయినాయి కదా. ఇప్పుడు బట్టలన్నీ ఆరేసి వచ్చి తర్వాత బెండకాయలన్నీ తరుక్కునేస్తాను.
పాలు కూడా కాగిపోయినాయి. ఇప్పుడు పాలని పక్కకు పెట్టేసుకొని ఇంకా కడాయి పెట్టినాను. కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము తరిగి పెట్టుకున్న బెండకాయల్ని వేయించుకుందాము. ఆయిల్లోనే బాగా మగ్గేలాగా వేయించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా టైం పడుతుంది, తెలిసిపోతుంది మగ్గినట్లు మనకి. బాగా నూనెలో వేగిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఇంకా కొద్దిగా నూనె వేసి కూర తయారు చేసుకుందాము. నూనె వేడెక్కింది కదా, ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, కరివేపాకులా తుంచి వేసుకుంటే బాగా వాసన ఉంటుంది. ఆనియన్ అంతా బాగా వేగనిస్తాము. ఆ ఆనియన్ వేగేలోపు మనం చపాతీకి పిండి రెడీ చేసుకుందాము. గోధుమ పిండి కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. అంతలోపల నానుతుంది పిండి కూడా. కొద్దిగా ఆయిల్ వేసి పైన ముచ్చి పెట్టేస్తే బాగా వేడి. ఇక్కడ ఉల్లిగడ్డలు కూడా బాగా వేగిపోయినాయి కదా, అందులోకి టమాటోలు వేసి టమాటోలు మగ్గేదాకా వేయించుకుందాము. టమాటాలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. అంతలోపల టమాటా మగ్గే లోపల మనము దహి బెండి కదా, అందుకే దహి అంటే పెరుగు లోపల ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకునేలా. కింద ఉప్పు ఇంకొంచెం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు టమాటాలు మగ్గిన తర్వాత ఆ బెండకాయ అందులోకి ఈ పెరుగు కలిపిండేదంతా వేసేయాలి. ఆ మిశ్రమం అంతా వేసుకోవాలి. అంతే ఈజీ అండి ఇది. బెండకాయ బాగుంటుంది. డ్రైగా చేసాకన్నా ఒకరోజు ఈ టైప్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలు మగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేయండి. మగ్గినాయి కదా, ఇప్పుడు వేసేసి ఇది బాగా పెరుగు కదా, త్వరగా కలిపేయండి. క్లీన్గా ఇట్లా కలిపితే ఏం కాదు, బాగుంటుంది. ఇప్పుడు గిన్నె కడిగిన నీళ్ళు కొద్దిగా వేసి బాగా ఇది ఉడుకు వచ్చే వరకు, ఒక ఉడుకు రావాలి, అంతవరకు తట్టముచ్చేద్దాము. బాగా నూనె కూడా పక్కకు వచ్చేసి చూడండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలను వేసి అంతా బెండకాయలకు ఉప్పు కారం పట్టేలా కలిపి కొంతసేపు ముచ్చిపెట్టేస్తే అది కూడా బాగా ఉడికిపోతుంది. చూడండి, అంతా రెడీ అయిపోయింది. ఇంతే అండి, బెండకాయ కర్రీ రెడీ అయిపోయా. చపాతీ చేసేసుకుందాం. ఇప్పుడు పిండి కూడా బాగా నాని ఉంటుంది కదా, చపాతీలు రెడీ చేసేస్తున్నాను. ఈ టైప్ బెండకాయ కర్రీ ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పెరుగు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మన గ్రేవీని బట్టి పెరుగు వాడాలా. పెరుగులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కలిపేసి మనము మెత్తగైన టమాటాలో వేసేసుకుంటే మగ్గిన టమాటాలో టేస్టీగా ఉంటుంది బెండకాయ కర్రీ. చపాతీ కూడా రెడీ అయిపోయింది, ఇంకా టిఫిన్ చేసేదే.